హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్. మేము లేచి ఫ్రెష్ అయ్యి కుకింగ్ చేసుకునే లోపు ఆఫ్టర్నూన్ అయిపోయింది. అందుకని ఇంకా లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఉప్మా అండ్ నూడిల్స్ చేసుకున్నాము. ఇంకా తర్వాత సడన్గా మూవీ ప్లాన్ చేసాము. ఇంకా స్పీడ్గా రెడీ అయిపోయి వెళ్ళాము. మూవీ టైం అయిపోతుందనేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది చెప్తాను ముందు వీడియోలో. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము సినీ వరల్డ్ వెళ్ళడానికి. ఇక్కడ క్యాబ్కి మాత్రం ఆస్తులు అడిగేస్తారనమాట. అందుకని ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూస్ చేస్తారు. కానీ ఈరోజు మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. ఓన్లీ ఇయర్లీ వన్స్, ఓన్లీ క్రిస్మస్ రోజు మాత్రమే ఇక్కడ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏమీ నడవవు అనమాట. అన్నీ క్లోజ్ అయిపోతాయి క్రిస్మస్కి. షాప్స్ కూడా, హోటల్స్ కానీ అసలు ఏది ఓపెన్ ఉండదన్నమాట. ఓన్లీ ఓన్ వెహికల్స్ ఉంటాయి. కానీ ఇట్లా క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళడం తప్ప మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు. సినీ వరల్డ్ అనేది మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి పెద్ద ఎక్కువ ఛార్జెస్ ఏం పడలేదు. సినీ వరల్డ్కి అయితే వచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. టైం అవ్వలేదు, ఇంకా మూవీకి 15 minutes ఉంది. ఆ గ్యాప్లో మేమైతే ఫొటోస్ ఇంకా రీల్స్ తీసుకుందాం అనుకున్నాము. ఇద్దరము డ్యాన్స్లో చాలా వీక్ అనమాట. ఫ్లాప్ అయిపోయింది వీడియో అయితే. ఇంకా ఫొటోస్ ఒకటి తీసుకొని టైం పాస్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ప్రస్తుతానికి రోడ్ మీద అయితే ఎవ్వరు లేరు. కానీ ఇక్కడ వీళ్ళు రోడ్ మీద కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. నైట్ టైంలో అయితే కనిపిస్తారు మనకి. ఈ క్యాబ్ వార్డ్ వచ్చేసి సినీ వరల్డ్ అక్కడ ఎదురుగా ఉంటే పక్కన సందులో వచ్చి ఆపాడనమాట. మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. సినీ వరల్డ్ లోపలికి అయితే వచ్చేసాము. టైం అయిపోతుంది అనేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్కాన్ చేసుకొని వెళ్ళాలి లోపలికి. మన స్క్రీన్ నెంబర్ ఎంతో చెక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు ఎవరు లేరనమాట. మేము 4 members, ఇంకా మాతో ఇంకా మిగతా 4 members ఉన్నారు. అక్కడ పైన కనిపిస్తున్నారు కదా, వాళ్ళే. థియేటర్ మొత్తం ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇంకా వెయిట్ చేస్తున్నాము. టైం అయితే అయింది కానీ మూవీ మాత్రం స్టార్ట్ చేయట్లేదు ఎంతసేపు అయినా కూడా. ఇంకా థియేటర్ కూడా ఫిల్ అయిపోయిందనమాట. టైం చూస్తే 1:30 అయిపోయింది. ఇంకా 1/2 hour డిలే అయినా కూడా ఆన్ చేయలేదన్నమాట మూవీ. మాకైతే ఆకలేసింది. అందుకని ఇంకా వెళ్ళి స్నాక్స్ మూవీ స్టార్ట్ చేసిన 1 hourకే బ్రేక్ అయితే ఇచ్చాడు. ఆ బ్రేక్ కూడా ఎంతసేపు ఇచ్చాడో చూడండి. 20 minutes ఇచ్చాడు. ఎక్కడైనా 20 minutes బ్రేక్ ఇస్తారా మూవీలో? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా మూవీ అయితే అయిపోయింది. నాట్ బ్యాడ్, బాగుంది మూవీ. కానీ వాయిలెన్స్ ఎక్కువ ఉంది అనిపించింది. మేమైతే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. మూవీ అయిపోయి మేము రిటర్న్ అయ్యే టైంకి 5:20 అవుతుంది, 5:19. మూవీ లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి లేట్గా ఎండ్ అయిపోయింది. ఇంకా మధ్యలో వర్షం కూడా పడింది. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో అర్థం కాదు. చూడండి 5:20కే మొత్తం చీకటి అయిపోయింది. ఇక్కడ వింటర్ టైం కాబట్టి తొందరగా చీకటి అయిపోతుంది. 3 o'clock. This one to record the so basically for my safety, because a road accident, no, yeah sometime if someone come to hit me or I'm hitting you, so the first thing, that one is. Second thing, during a night time, working at night time, okay. so many scam, so people. ఇంటికైతే వచ్చేసి ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూసేయండి. hello guys, గెటప్ చేంజ్. change. శివ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా ఇంటికి జస్ట్ ఒక 1 kilometer ఉంటుంది అంతే. 1 kilometer అంటే వినడానికి పెద్దగానే అనిపిస్తుంది కానీ ఇంకా మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది అనమాట. మనకు తెలియకుండానే కిలోమీటర్స్ నడుస్తూనే ఉంటాము. మేము ఉండే సైడ్ ఎక్కువ ఇండియన్సే ఉంటారు కాబట్టి పెద్ద హడావుడి అయితే ఏం లేదు బయట. అలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాము. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా రాగానే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. లేట్ అయిపోతుందనేసి ఏమేమి చేస్తున్నామో చూసేయండి. చికెన్ చేస్తున్నాము. పెద్ద మెనూయే ఉంది అనమాట. రాగానే మటన్
ఇంకా ఇందులో పాయ సూప్ పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ నేను చికెన్ చేస్తున్నాను. మా క్రిస్మస్ డే అయితే ఇలా జరిగింది. ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న పాయని సూప్ని సపరేట్ చేసాము. ఇక్కడ ఇంకా పాయ సూప్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ వింటర్ కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి సూప్ అయితే బెటర్ అనేసి ఒక సూప్ పెట్టేసాము, పాయ సూప్. చికెన్ ఫ్రై చేసుకున్నాము, మటన్ కర్రీ చేసుకున్నాము. పాయ సూప్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.